అందరికీ నమస్కారం. నెయ్యి రాస్తే వెన్నగా మారే శివలింగం ఎక్కడుందో మీకు తెలుసా? ఎండాకాలంలో నీరు పైకి ఉబికి వచ్చే వింత బావి గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఆ శివలింగం ఎక్కడుందో, ఏవిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెంగళూరు సమీపంలో ఉన్న శివగంగా పర్వతం సాక్షాత్తూ ఒక అద్భుతం. దక్షిణ కాశీగా పిలిచే ఈ పర్వతాన్ని తూర్పు నుంచి చూస్తే నందిలా, పడమర వినాయకుడిలా, దక్షిణాన సాక్షాత్తూ ఆ పరమశివుని లింగంలా, ఉత్తరాన పడగ విప్పిన నాగుపాములా దర్శనమిస్తుంది. ఇక్కడున్న గవి గంగాధరేశ్వర స్వామికి భక్తులు నెయ్యితో అభిషేకం చేస్తారు. కాని ఆశ్చర్యం ఏంటంటే ఆ నెయ్యి శివలింగాన్ని తాకగానే గడ్డకట్టి తెల్లటి వెన్నలా మారిపోతుంది. ఆ వెన్నను ప్రసాదంగా తీసుకుంటే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ మరో వింత, పాతాళగంగ. వర్షాలు బాగా పడి బయట నీరు ఉన్నప్పుడు ఈ గుహలోని నీరు అడుగుకు వెళ్ళిపోతుంది. కాని మండు వేసవిలో బయట నీరంతా ఎండిపోయినా సరే ఇక్కడ మాత్రం నీరు పైకి ఉబికి వస్తుంది. శివయ్య లీలకాక మరేమిటి? ఆ పరమశివుడి మహిమలు అనంతం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణ గాథల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో ఓం నమః శివాయ అని రాయండి.